హాయ్ హలో నమస్తే అండి. సో ఈ వీడియోలో వచ్చేసి మనం టాప్ బెస్ట్ సిలికాన్ స్టిక్కర్ గురించి తెలుసుకుందాం. దీంట్లో మనము సిలికాన్ స్టిక్కర్ 3 రకాలు అనేది ఉంటాయి. ఒకటి స్టిక్కర్, నెక్స్ట్ వచ్చేసి స్ప్రెడర్, మరలా ఇక్కడ పెనిట్రేటర్ అనేసి ఒకటి ఉంటుంది. సో ఇవి 3 ఎలా పనిచేస్తాయి పంటలపైన, ఇవి వాడడం వల్ల మనకు పంటలలో ఏం లాభాలు ఉన్నాయి, ఎప్పుడు వాడాలి అనేది పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా మనం చూసుకున్నట్లయితే మనకు సిలికాన్ స్టిక్కర్లో మనకు చాలా రకాలు ఉన్నాయి. సో అవి దాంట్లో కూడా మనం టాప్ 5 గురించి వీడియో తెలుసుకుందాం. సో మనం చూసుకున్నట్లయితే సిలికాన్ స్టిక్కర్ వచ్చేసి మనకు ఫస్ట్ స్టిక్కర్ చూద్దాం. మనం స్టిక్కర్ అంటే ఏంటి అనేది ఫస్ట్ చూద్దాం. సో ఎప్పుడైతే మనం పంటలపైన ఈ సిలికాన్ స్టిక్కర్ స్ప్రే చేస్తామో అప్పుడు మన ఏదైతే గడ్డి మందులు కావచ్చు, లేకపోతే మనకు ఏదైతే పురుగు మందులు కావచ్చు, ఇవి మన ఆకులపైనే ఇట్లా అంటుకొని ఉంటాయన్నమాట. స్టిక్కర్ అంటే మీకు తెలుసు, స్టిక్కర్ లాగా అయితే మనకు అంటుకొని ఉంటుందన్నమాట. సో దీన్ని స్టిక్కర్ అంటారు, మనం సిలికాన్ స్టిక్కర్. సో ఇవి అన్ని సిలికాన్ బేస్లో ఉంటాయి, అందుకోసం మనకు దేంట్లో కలిపినా ఏం ఎఫెక్ట్ అనేది కనిపించదు అనమాట. సో సిలికాన్ స్టిక్కర్ అని మనకు స్టిక్కర్ లాగా మనకు ఆకులపైన ఏదైతే మనకు ఏ పురుగు మందులో కావచ్చు, మనము ఏదైతే ఇన్సెక్టిసైడ్లో కలిపి వేసుకుంటామో అప్పుడు మనకు ఆకులపైన ఏదైతే నించి ఉంటుందన్నమాట, స్టిక్కర్ లాగా అతుకొని ఉంటుందన్నమాట. అందుకోసం మనకు దీన్ని స్టిక్కర్ అని అంటారు. స్టిక్కర్ అంటే ఏదైతే ఆకులపైన అతుకొని ఉంటుందో దాన్ని స్టిక్కర్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం స్ప్రెడర్. ఎప్పుడైతే మనము స్ప్రెడర్ అంటామో, సో స్ప్రెడర్ వచ్చేసి ఎలా ఉంటుందంటే మనకు ఎప్పుడైతే మనం ఇది ఇన్సెక్టిసైడ్లో లేకపోతే పురుగు మందులో కలుపుని వేసుకుంటామో అప్పుడు మనం దీన్ని వేసిన తర్వాత మందు అనేది ఆకు అన్ని భాగాల్లోకి వెళ్తుంది అనమాట, స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో ఈ స్ప్రెడర్ అనే విషయంలోనే మీకు తెలిసిపోతుంది, స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో దీన్ని స్ప్రెడర్ అంటారు అనమాట. సో ఒక్కొక్క మందులు ఎలా ఉంటాయంటే కేవలం సిలికాన్ స్టిక్కర్ అనే ఉంటుంది, దాంట్లో స్ప్రెడర్ లేకపోతే పెనిట్రేటర్ అనేది ఉండదన్నమాట. సో సిలికాన్ స్టిక్కర్ అనేది ఇది తీసుకోవద్దు, మార్కెట్లో తక్కువ రేట్లో ఉంటుంది, కానీ మనము దాన్ని తీసుకోకుండా మనము ఇవి 3 ఏవైతే స్టిక్కర్, స్ప్రెడర్, అదేవో పెనిట్రేటర్ ఉన్న ఏదైతే మీరు ఈ సిలికాన్ స్టిక్కర్ తీసుకుంటారో అది మనకు బెస్ట్గా పంటలపైన పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పెనిట్రేటర్. పెనిట్రేటర్ అంటే ఏంటంటే మనకు ఎప్పుడైతే మనం పంటలపైన ఏదైతే ఇన్సెక్టిసైడ్ కింద దాంట్లో ఫంగిసైడ్లో కలుపుకొని వేసుకుంటామో ఎప్పుడైతే మన ఆకులపైన చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయో దాంట్లో మనకు ఫంగస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అప్పుడు ఆ పెనిట్రేటర్ అనేసి ఆ రంధ్రాలలో వెళ్ళి ఆ ఫంగస్ని అనేది కంట్రోల్ చేస్తుంది అనమాట. సో ఏ ఆకులపైన ఎన్ని రంధ్రాలు ఉన్నా ఆ రంధ్రాలలో వెళ్ళి ఆ ఫంగస్ని కంట్రోల్ చేస్తుంది. సో ఇది ఫంగస్ని ఏదైతే నేను చెప్పేది ఈ ఏదైతే స్టిక్కర్ ఉందో మనకు, సో ఈ మందు వచ్చేసి ఫంగిసైడ్లో వేసుకున్నప్పుడే మనకు ఫంగస్ని కంట్రోల్ చేస్తుంది. సో పెనిట్రేటర్ అంటే మనకు చిన్న చిన్న రంధ్రాలలో వెళ్ళి కూడా ఇది మందు పనితనం అనేది చూపించడం జరుగుతుంది అనమాట. సో ఇవి 3 అయితే మీకు తెలుసు చెప్పడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసి స్టిక్కర్ అంటే మనకు స్టిక్కర్ మాదిరిగా ఆకులపైన నించుని ఉంటుంది. స్ప్రెడర్ అంటే మనం ఏదైతే ఇన్సెక్టిసైడ్లో కలిపి వేసుకుంటామో అది ఆకులపైన స్ప్రెడ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 3వ నెంబర్ది పెనిట్రేటర్. ఈ పెనిట్రేటర్ వచ్చేసి మనకు ఆకులో రంధ్రాలు ఏవైతే చిన్న చిన్న రంధ్రాలు కనిపిస్తూ ఉంటాయో ఆ రంధ్రాలలో ఫంగస్ ఏదైతే అటాక్ ఉంటుందో ఆ ఫంగస్ని కంట్రోల్ చేసే పని అనేది చేస్తుంది అనమాట, ఆ ఆకులలో వరకు వెళ్తుంది అన్నమాట. సో ఇవి మనకు 3 విధాలుగా అయితే మనకు ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే మనకు టాప్ బెస్ట్ ఏది, మనకు టాప్ బెస్ట్లో ఏది ఉందనే టాప్ 1లో ఏది ఉందనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అన్నమాట. అయితే మనం టాప్ బెస్ట్లో కానీ చూసుకున్నట్లయితే మనకు దీంట్లో మనము 5 నుండి స్టార్ట్ చేద్దాము. 5వ నెంబర్ నుండి 1st నెంబర్ వరకు చూసుకుందాము. సో 5వ నెంబర్ మీద కానీ చూసుకున్నట్లయితే బ్రేక్ త్రూ అనేది ఒక స్టిక్కర్ అనేది ఉంటుంది, సిలికాన్ స్టిక్కర్. ఇది వచ్చేసి మనకు 5వ నెంబర్ పైన ఉంది. మనకు బ్రేక్ త్రూ అనేది ఒక సిలికాన్ స్టిక్కర్ ఉంది, ఇది 5వ నెంబర్ పైన. నెక్స్ట్ 4వ నెంబర్ పైన మనకు చిప్కో కంపెనీ వాళ్ళ హిందుస్థాన్ అగ్రి వాళ్ళది చిప్కో అనేది ఒకటి ఉంది. సో ఇది కూడా సిలికాన్ స్టిక్కర్, ఇది చిప్కో అనేది ఒకటి ఉంది. సో ఇది మనకు 4వ నెంబర్ పైన ఉందన్నమాట. నెక్స్ట్ అయితే మనకు 3వ నెంబర్ పైన మనం చూసుకున్నట్లయితే మనకు వెస్టేజ్ కంపెనీ వల్ల అగ్రి 82, ఇది కూడా బెస్ట్ ఉంటుంది. అగ్రి 82 ఈ వెస్టేజ్ కంపెనీ వల్ల ఇది 3వ నెంబర్ పైన ఉంది. నెక్స్ట్ మనకు 2వ నెంబర్ పైన కానీ చూసుకున్నట్లయితే మనకు
అరిస్టో కంపెనీ వాళ్ళది మనకు సిల్వెట్ గోల్డ్ అని ఉంటుంది ఒకటి, అరిస్టో కంపెనీ వాళ్ళది. ఇది మనకు 2వ నంబర్ పైన ఉంటుంది. అరిస్టో కంపెనీది సిల్వెట్ గోల్డ్ అనేది. మనకు ఫస్ట్ నెంబర్ పైన మనకు చూసుకున్నట్లయితే మనకు అప్సా ఐటీ, ఏదైతే మనకు ఆమ్వే కంపెనీ వల్ల అప్సా ఐటీ అనేది మనకు ఫస్ట్ నెంబర్ పైన ఉంటుందన్నమాట. సో అప్సా ఐటీలో ఇంకొక మంచి గుణం ఏదైతే మనకు మంచి ఏదంటే చూసుకున్నట్లయితే మనకు ఎప్పుడైతే మనము దీన్ని ఎరువులలో కలిపి వాడుకుంటామో అప్పుడు మన ఎరువుల్ని అదేవిధంగా వాటర్ని మనకు రూట్స్ని అతుకొని ఉండేలాగా అయితే పనిచేస్తుంది అనమాట. ఇది ఏకైక కంపెనీ మనకు ఎరువులలో కూడా వాడుకొని కొట్టుకోవచ్చు అన్నమాట. సో దీని రిజల్ట్ కూడా మనకు బెస్ట్ ఉంటుంది. మనకు ఎప్పుడైతే ఎరువులలో కలుపుకొని దీన్ని వాడుకుంటామో అప్సా ఐటీని, మనకు ఎరువులు ఎక్కువ కాలం వరకు మనకు పంటలకు పనిచేసే విధంగా మనకు నించొని ఉంటుందన్నమాట. ఈ మధ్య కాలంలో మనకు ఎరువులు పైన వేసుకోవడం వల్ల మనకు ఏదైతే వర్షం పడి కొట్టుకుపోవడం జరుగుతుంది. కానీ ఈ అప్సా ఐటీని కానీ మనము కలుపుకొని వాడినట్లయితే మనకు ఎరువులు అనేది మనకు పంటని ఏదైతే రూట్స్ని అతుకొని ఉండడం వల్ల మనకు స్లోగా మన పంటలలో రిజల్ట్ రావడానికి అయితే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఈ అప్సా ఐటీకి కావాల్సి ఉంటే కింద నంబర్ పైన మీకు నంబర్ అయితే ఇస్తాను. నంబర్ కాల్ చేస్తే మీకు అప్సా ఐటీ అయితే మీకు తీసుకోవచ్చు. ఇది మనకు ఒక డబ్బాకి వచ్చేసి ఒక 20 లీటర్ డబ్బాకి వచ్చేసి 5 ml అయితే యూజ్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఎప్పుడు యూజ్ చేసుకోవాలి కానీ మనం చూసుకున్నట్లయితే మనకు ఎప్పుడైతే వర్షాలు పడతాయో, మనకు అధికంగా వర్షాలు వచ్చే ఛాన్సెస్ ఉంటుందో అప్పుడు మాత్రం మనము ఇది యూజ్ చేసుకోవాలన్నమాట. వర్షాలు పడే టైంలో మనము యూజ్ చేసుకోవాలి. ఖాళీ టైంలో కావచ్చు, మనకు సమ్మర్లో అయితే ఏదైతే మనము అప్సా ఐటీ ఉందో అది మనకు వర్షం పడ్డప్పుడే యూజ్ చేసుకున్నట్లయితే మనకు బెస్ట్గా రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మనం డ్రించింగ్ చేసుకుంటామో డ్రించింగ్లో మాత్రం మనము ఈ అప్సా ఐటీ కలుపుకోవడం వల్ల మనకు చాలా రకాల లాభాలు అనేది కనిపిస్తూ ఉంటాయి. మనకు ఎక్కువ రోజుల వరకు మందు అనేది రూట్స్ని పట్టుకోవడం ఉండడం వల్ల మనకు లాంగ్ టర్మ్ వరకు మనకు మందులని పనిచేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఫంగిసైడ్స్ మరియు ఎప్పుడైతే మీరు డ్రించింగ్ చేస్తారో అప్పుడు ఖచ్చితంగా అప్సా ఐటీ కలుపుకోవడం వల్ల మంచి లాభాలు అయితే మనకు పొందొచ్చు అనమాట. సో మీరు ఏదైతే ఎక్కువ వర్షం కానీ లేకపోతే ఫంగిసైడ్ ఇన్సెక్టిసైడ్ స్ప్రే చేసేటప్పుడు ఇవి అనేది వాడటం అనేది బెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు కానీ మీరు సమ్మర్లో లేకపోతే మీరు మనకు ఎక్కువ సమ్మర్ కావచ్చు ఎండలు కానీ అప్పుడు ఉన్నట్లయితే కూడా ఇవి వాడడం వల్ల అంత ఏం ఉపయోగం ఉండదు. సో వర్షాకాలం మాత్రం బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు డ్రించింగ్ చేస్తారో అప్పుడు డ్రించింగ్లో మాత్రం ఇది వాడుకున్నట్లయితే ఫంగిసైడ్ ఇన్సెక్టిసైడ్ లేకపోతే డ్రించింగ్లో వాడుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట. అదేవిధంగా మనకు ఎరువులు వేసేటప్పుడు కూడా మనం దీన్ని వాడాల్సి ఉంటుంది అనమాట. ఎరువులు వేసేటప్పుడు వాడినట్లయితే మనకు దీని ఎరువులు అనేది మనకు లాంగ్ టర్మ్ వరకు పనిచేయడం చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం రూట్స్ని పట్టుకొని ఉండడం వల్ల మనకు లాంగ్ టర్మ్ వరకు పనిచేయడం అనేది కనిపిస్తుంది అనమాట. సో ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ముందుగా రైతుకు సంబంధించిన ప్రతి ఒక్క సమాచారం అనేది మన ఛానల్ పైన పెట్టడం జరుగుతుంది. సో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి.